వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలపై మరోసారి శాసనసభలో గలమెత్తారు. తాండూరు మున్సిపల్ పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్య, చిలకవాగు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని శాసనసభలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లేవనెత్తారు. గుండెకాయ లాంటిది తాండూరు మున్సిపాలిటీ అధ్యక్ష. నాకు ఆ తాండూరు మున్సిపాలిటీలో దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అధ్యక్ష. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 1953లో ఏర్పాటు చేయబడినటువంటి మున్సిపాలిటీ అధ్యక్ష. ఆ రోజు 3-4 వేలతోనే ప్రారంభమైనటువంటి మున్సిపాలిటీ ఈరోజు 36 వార్డులతో 70,000 ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష. 70,000 ఓటర్సే కాకుండా అధ్యక్ష, ఇంకా మీకు కూడా తెలుసు, మీరు పుట్టినటువంటి గడ్డది తాండూరు. ఆ తాండూరు మున్సిపాలిటీలో అక్కడ తాండూరు ఏరియాలో 3 సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. మైనింగ్ ఏరియా ఉంది, ల్యాండ్ శుద్ధ ఉన్నది, మైగ్రేట్స్ అధ్యక్ష. వేరే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మనము ప్రాతిపాదికంగా 70,000 మందిని 70,000 ఓటర్స్ని ఆ పాపులేషన్ మనం క్యాల్కులేషన్ తీసుకొని మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. మైగ్రేట్స్ మాత్రం చాలా ఉన్నారు, దాదాపు 1,00,000 పైన అడగ పాపులేషన్ ఉన్నది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి ఈరోజు మిషన్ భగీరథ నీళ్ళు అధ్యక్ష. ఏడ కొద్దిగా ఇబ్బంది ఉన్నా నీళ్ళు, ఎందుకంటే బార్డర్గా ఉన్నటువంటి తాండూరు ప్రాంతము వాటర్ ఇబ్బంది, చాలా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అవుతూ ఉన్నది. పెద్ద టౌను, ఇప్పుడున్నటువంటి క్యాల్కులేషన్ కాకుండా అధికంగా జనాభా కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక కాగ్నా రివర్ ఉన్నది అధ్యక్ష మన దగ్గర. దాంట్లో 1965లో ఒక పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ ఇప్పుడు మొత్తం కూడా శిథిలా వ్యవస్థకు అది శిథిలంగా మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. పంప్స్ మోటార్స్ కూడా ఎట్లా ఉన్నాయి అధ్యక్ష అంటే దాంట్లో 1965లో వేసినటువంటి మోటార్స్. ఒక బేరింగ్ పోతే ఆ బేరింగ్ మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో దొరకదు అధ్యక్ష, అది భూపాల్లోనో ఢిల్లీలో దొరుకుతుంది. ఒక షాఫ్ట్ పోతే కూడా హర్యానాలో పంజాబ్ పోవాల్సి వస్తుంది అధ్యక్ష. తక్షణమే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ మినిస్టర్ గారికి తెలియజేసేది ఏంటంటే ఆ పైప్ లైన్ కూడా కొత్తగా ఇచ్చి ఆ మోటార్స్ని కూడా కొత్త మోటార్స్ని ఇచ్చి, ఎందుకంటే తాండూరు పట్టణం చాలా పెద్ద పట్టణము, ఇంకా 2 సంవత్సరాలు అయితే 75 ఇయర్స్ కాబోతా ఉన్నది. తక్షణమే నీళ్లు వాటర్ డ్రింకింగ్ వాటర్ సరిపోవడానికి ఆ కాగ్నా నుంచి వాటర్ తీసుకొచ్చే విధంగా తప్పకుండా అవకాశం సంబంధిత అధికారులకు కోరడం అయింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇంకొకటి చిన్న వర్షం పడితే అధ్యక్ష తడిసి మొత్తం కూడా ఒక 5-10 కాలనీలు, ఆ కాలనీల పేర్లు చెప్పమంటే కూడా నీకు ప్రతి కాలనీ కూడా తెలుసు, సాయిపూర్ కానీ శాంతినగర్ కానీ అన్నీ కూడా జలమయం అవుతున్నాయి అధ్యక్ష. దాన్ని కూడా రెయిన్ వాటర్ పోయేటట్లు హైదరాబాదు చించోలి రోడ్డు కూడా మొత్తం, ఆ రోడ్డు కూడా మొత్తం జామ్ అయిపోయి ఒక చిన్న వర్షం పడితే అధ్యక్ష మొత్తానికి రోడ్డుకే జామ్ అయిపోతూ ఉన్నది. గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల దాన్ని ఎక్కడ కూడా డెవలప్ చేయలేరు కనుక తప్పకుండా అధ్యక్ష, నేను క్లియర్గా మీకు కూడా తెలుసు అధ్యక్ష, గత పాలకులు గత 10 సంవత్సరాల నుంచి కూడా దానికి ఎక్కడ కూడా ఇది కాకుండా ఆ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా అధ్యక్ష, చిన్న వర్షం పడితే అధ్యక్ష, చిన్న వర్షం పడితే ఈరోజు మొత్తం కూడా వాటర్ జామ్ అయిపోయి వెహికల్స్ ఎక్కడ అయిపోతున్నాయి అధ్యక్ష. మొన్న చూసినాం అధ్యక్ష, దీన్ని ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళు వస్తామంటే కూడా నేను చూపిస్తా అధ్యక్ష. వారికి తెలుసు అధ్యక్ష, మీకు తెలుసు, మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. దయచేసి ఆ రెయిన్ వాటర్ పోవడానికి కూడా ఒక చిలకవాగు అంటే ఉంది అధ్యక్ష. దానికి ఆ చిలకవాగుని ప్రక్షాళన చేసి ఆ నీళ్లు మొత్తం కూడా బయటకు పంపించే విధంగా తప్పకుండా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది కంపల్సరీ చేయవలసినటువంటి ఇది ఉంది. నీళ్లు డ్రింకింగ్ వాటర్ కూడా అధ్యక్ష, మిషన్ భగీరథ వాటర్ ఎక్కడ కూడా జరపవట్లేదు, జనాభా కూడా ఎక్కువ ఉన్నారు కనుక తప్పకుండా కాగ్నా వాటర్ని, కాగ్నా పైప్ లైన్ని పునరుద్ధరించి అక్కడ ఉన్నటువంటి పాత మోటార్లన్నీ కూడా కొత్త రిప్లేస్ చేసేసి ఖచ్చితంగా వాటర్ ఫిల్టర్ కూడా, వాటర్ బెడ్ కూడా చేసి తాండూరుకి మంచినీళ్ళు రాపవలసిందిగా మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం.